శివనాగేశ్వర రెడ్డి అండి. నేను వచ్చి ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఈ కాలనీ ఏర్పడి దాదాపు 25 ఇయర్స్, 25 సంవత్సరాలు అవుతుందండి. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే సరైనటువంటి రోడ్లు ఏమి లేవు, మట్టి రోడ్లే. తర్వాత కరెంటు సింగిల్ లైన్ మీద కరెంట్ రన్ అవుతుంది. కేవలం ఇంట్లోకి బల్బులు వెలిగించుకోవడానికి మాత్రమే పనికొచ్చేటువంటి విధంగా ఉంది అది. అంతేగాని మామూలు వీధి దీపాలంటూ అసలు ఏం లేవు సార్. అటువంటిది మున్సిపాలిటీ వాళ్ళు తిరంగా 4 లైట్లు వేశారండి. 22 అడుగుల రోడ్లు 4 లైట్లు మాత్రమే వేశారు. అంతకు మించి వేయడానికి వీలు లేదండి అని చెప్పేసి అన్నారు. అయితే ఈ ఎలక్షన్స్ అప్పుడు మురళి గారు మిగిలినటువంటి వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ లైట్లు వేపిస్తాము, మేము మీ పరిస్థితిని పట్టించుకుంటామని చెప్పేసి మురళి గారు ఆ రోజున వాగ్దానం చేశారు. ఏదో జనరల్ గా ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాం గానీ ఇంతగా పట్టించుకుని లైట్లు అప్పటికప్పుడు నిన్న మాత్రం ఉదయమే మాకు తెలిసింది ఇట్లా లైట్లు వేస్తున్నారు పలానా వాళ్ళు అనేటువంటి విషయం నిన్నే మాకు తెలిసింది. తెలిసి మేము ఫుల్ గా కోఆపరేట్ చేస్తామండి మీకు అని చెప్పేసి చెప్పాం. వచ్చినటువంటి వర్కర్స్ తో గానీ మేము వాళ్ళందరితోటి మేము అట్లాగే చేసాం కూడా. అయితే ఇక్కడ 15 లైట్లు వేశారు. తర్వాత మెటీరియల్ గానీ మొత్తం ఒక అంచనా ఏంటంటే నా ఇదైతే దాదాపు ₹1,00,000 పైన అవుతుందండి. అంత ఖర్చు పెట్టి ఆయన వేయించారు అని అంటే అన్న మాటకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. దానికి మేమెంతో కృతజ్ఞతతో ఉంటాం ఆయన పట్ల. అట్లాగే ఇక్కడ మిగిలినటువంటి సమస్యలను కూడా ఆయన మా తరపున ఇవన్నీ కూడా పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. దానికి మేమెంతో సంతోషంగా ఉంది. ఆయనకి మేము అండగా ఉంటాం.